ఇంకా ఇక్కడే ఉన్నావేంటి మనోహరి? హైదరాబాద్ వెళ్ళలేదా? లేదు. నువ్వు కూడా ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు? అమరేంద్ర నా కూతురు అప్పగిస్తున్నాడు కదా, వెయిట్ చేస్తున్నాను. ఇంకెక్కడ అమరేంద్ర భాగ్యని తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఏంటి నువ్వు చెప్పేది? అంటే అమరేంద్ర ఇక్కడ లేడా? అర్థం కాలేదా? హైదరాబాద్ వెళ్ళిపోయాడని చెప్పాను కదా. నా కూతురిని అప్పగించకుండా ఎలా వెళ్తాడు? అయినా నాకు చెప్పకుండా ఎలా వెళ్తాడు? ఆకాష్కి ఆత్మ అటాక్ అయిందని హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. అందుకే అమర్ హడావిడిగా హైదరాబాద్కి బయలుదేరాడు. వాడి కొడుకు ఏదో అయిందని వెళ్ళిపోతే మరి నా కూతురు పరిస్థితి ఏంటి? నువ్వు అమాయకుడువో మూర్ఖుడువో అర్థం కావట్లేదు రణ్వీర్. నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర మాత్రం పెరగలేదు. మనోహరే, లేకపోతే ఏంటి? మన కూతుర్ని అప్పగిస్తానని అమరేంద్ర చెప్తే పిచ్చోడ్లాగా నమ్మి కాశ్మీర్ వరకు వచ్చావు. అమరేంద్ర నిన్నిక్కడికి రప్పించింది మన కూతుర్ని అప్పగించడానికి కాదు, నన్ను అంటే ఈ వైఫ్ని పట్టుకోవడం కోసం. నా టైం బాగుండి అమరేంద్రకు దొరకకుండా ఎస్కేప్ అయ్యాను, కానీ లేదంటే నీ వెర్రితనం కారణంగా నేను దొరికిపోయేదాన్ని. అమర్కి ఇంకెప్పుడు నా మొహం చూపించలేకపోయేదాన్ని. నువ్వు చెప్పేది నిజమా మనోహరి? అమరేంద్ర నాతో అబద్ధం చెప్పాడా? నీ బ్రెయిన్ జైల్లోనే పెట్టావా ఏంటి? హైదరాబాద్ లో మనం బయలుదేరినప్పటి నుంచి నేను చెప్పింది ఇదే కదా. వినకుండా ఇంత దూరం వచ్చావు. అమరేంద్ర నన్ను పట్టుకోవాలని ఇంత పెద్ద స్కెచ్ చేశాడు. నువ్వు బ్లైండ్ గా నమ్మి ఈ వలలో పడిపోయావు. అంటే నేను మళ్ళీ మోసపోయానా? నీ మెదడుకి పని పెట్టకపోతే లైఫ్ లాంగ్ నువ్వు ఇలాగే మోసపోతూ ఉంటావు. నీకై నువ్వు తెలుసుకోవు, నేను చెప్పినా నువ్వు అర్థం చేసుకోవు. ఓకే మనోహరి, ఇక ఈ ప్లాన్లు స్కెచ్లు ఏమీ వద్దు. ఈ ఎత్తుకి పై ఎత్తులు వేయటం నా వల్ల కాదు. నాకు కావాల్సింది నా కూతురు, దాని ద్వారా దక్కపోయే నా ఆస్తి. డైరెక్ట్గా వెళ్ళి అమరేంద్రతో తెలుసుకుంటాను. నా కూతురు ఎక్కడాన్ని నిలదీస్తాను. నువ్వు అలా అడిగితే అమరేంద్ర నీ కూతుర్ని ఇచ్చేస్తాడు. మరి ఇంకేం చేయాలి? ఆలోచించాలి రణ్వీర్, ఆలోచించి అడుగు వేయాలి. అమరేంద్రని ఇరుకుని పెట్టి మన పని చేసుకోవాలి. నాకంత తెలివి, సహనం, ఓపిక లేవు. అంత టైం కూడా లేదు. అవసరమైతే ఆ అమరేంద్ర దగ్గర నువ్వు చెప్పిన అబద్ధాలు, దాచిన నిజాలు అన్నీ బయట పెట్టి ఆ అమరేంద్రని అడిగి నా కూతురు గురించి తెలుసుకుంటాను. అంటే నన్ను బలిపశువుని చేస్తావా? నా ఆస్తి కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. అవసరం లేదు. ఈసారి ప్లాన్ నేనే వేస్తాను. అమర్ చచ్చినట్టు మన కూతుర్ని నీ చేతుల్లో పెట్టేలా చేస్తాను. ఆ పిల్లని తీసుకొని నువ్వు కలకత్తా వెళ్ళిపోయి నీ ఆస్తిని దక్కించుకో. మళ్ళీ తిరిగి రాకు. అంతలా ఏం చేయబోతున్నావు? హైదరాబాద్ వెళ్ళాక చెప్తాను. పద, బయలుదేరదాం. నిన్ను నమ్మచ్చా? మళ్ళీ నన్ను మోసం చేయట్లేదు కదా? ఇప్పుడున్న సిచ్యుయేషన్లో పాపనిచ్చి కలకత్తా పంపించి నిన్ను విడిపించుకోవడమే నాకు లాభం. అర్థమైందా? లెట్స్ గో. ఆకాష్ అన్నకి ఏం కాదు కదా అంకుల్?
ఏం కాదమ్మా. ఓ గంటలో కళ్ళు తెరిచి లేచి కూర్చుంటాడు చూడు, మళ్ళీ ఎప్పట్లా మీ అందరితో కలిసి చక్కగా ఆడుకుంటాడు. అంజు పాప, ఆకాష్ బాబుకి ఏమి కాదమ్మా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓ గంటలో అంతా నార్మల్ అయిపోతుంది. అమ్మ గుర్తొస్తుంది రాథోడ్. ఆ రోజు కూడా ఇంతే. అమ్మని ఐసీయూలో పెట్టి ఏమి కాదు కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది అన్నారు, కానీ అమ్మ చనిపోయింది. డాడీ, అమ్మ, డాడీ. ఆకాష్కి ఏం కాదు అంజు, ఏడోకు. అవునంజు పాప, ఆ రోజు అమ్మ పరిస్థితి వేరు, ఈ రోజు ఆకాష్ బాబు పరిస్థితి వేరు. ఆకాష్ బాబుకి రెగ్యులర్ గా ఆస్మా వస్తుంది కదా, వస్తుంది తగ్గిపోతుంది అంతే.